మీ టీచర్లు అన్నారేమో నువ్వు పనికిరావరా, నువ్వు ఇంకా బాగుపడవరా. మీ సొంత తల్లిదండ్రులు అన్నారేమో నువ్వు బాగుపడవరా, నువ్వు వేస్ట్ రా. నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అన్నారేమో నీ చేత కదరా, మాకు వచ్చిరా, నీకు చేత కదరా, నీకేమొచ్చు. ఈ మాటలకి ఆ తలుపుల్లో నుండి నీకు లోపలికి అపవాది దూరి కోట కడతాడంట. ఏమని కోట కడతాడు? నువ్వు ఇంకా పనికిరావు, నీ జీవితం వేస్ట్, నీ బ్రతుకు ఇంతే, నువ్వు ఇంతలోనే ఉండాలి, నీ బ్రతుకు ఎప్పటికీ వర్ధిల్లదు, నువ్వు ఇంతలోనే బ్రతుకు. ఆడు కోట కట్టి అక్కడ నుండి వెళ్తాడంట. కానీ దేవుని వాక్యముని విన్న మనము విశ్వాసముతో మన తలంపుల్లో అపవాది దూరి వాడు చేస్తున్న దాడుల్ని ఎదిరించాలంట. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది మన తలంపుల్ని చెరపట్టాలంట. ఎందుకంటే వాడు కోట కట్టేది తలంపుల్లోనే, వాడు కోట తలంపులోనే ఉంది. నువ్వు దేవుని వాక్యం వినటం వల్ల విశ్వాసాన్ని సంపాదించుకుని ఒక్కసారిగా వాడు తలంపుల్ని, వాడు కోటను చెరపట్టాలి, వాటిని దేవుని చిత్త ప్రకారం మనచాలి. ఇది నువ్వే చేయాలి, ఎవరు నీ కొరకు చేయదు.